అందరికీ నమస్కారం. అన్వితాస్ కుక్ హౌస్ కి స్వాగతం. ఈ రోజు మన రెసిపీ పనీర్ ఫ్రిటర్స్. ఈ రెసిపీ స్పెషాలిటీ ఏంటంటే జీరో ఆయిల్ రెసిపీ. ఎలాంటి ఆయిల్ యూజ్ చేసుకోకుండా మనం పనీర్ ఫ్రిటర్స్ ని చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు పనీర్, చిల్లీ, పెప్పర్, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, శనగపిండి, బ్రెడ్ క్రమ్స్, కొంచెం గరం మసాలా పౌడర్ ఉంటే వేసుకోండి, లేదంటే ఆప్షనల్. ముందుగా మనం పనీర్ని ఫోర్క్తో ఇలా స్మాష్ చేసుకుంటూ చిన్న చిన్న ముక్కలుగా మనం పనీర్ బుర్జీ చేసుకునేటప్పుడు ప్రిపేర్ చేసుకుంటాం కదా, అలా ప్రిపేర్ చేసుకోవాలి. పనీర్ బుర్జీ రెసిపీ కూడా ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న పనీర్లో తగినంత పచ్చిమిరపకాయ ముక్కలు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, మీకు తగినంతగా సాల్ట్, అర చెక్క నిమ్మకాయ రసం వేసుకొని ఒకసారి మీ టేస్ట్ చూసుకొని కారం సరిపోలేదు అనుకుంటే కొంచెం కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా అంతా ఈవెన్గా మిక్స్ చేసుకున్న తర్వాత చేత్తో కొంచెం పోర్షన్ తీసుకొని ఇలా మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకొని పెట్టుకోవచ్చు. నేనైతే ఫ్రిటర్స్ ఈ షేప్లో బాగుంటాయి కాబట్టి ఈ షేప్లో చేసుకొని పెట్టుకున్నాను. ఇలా మొత్తం పనీర్ మిక్స్చర్ అంతా కూడా ఇదే షేప్లో మనం ప్రిపేర్ చేసుకొని లైన్లో పెట్టుకుందాం. నాన్ వెజిటేరియన్స్కి కూడా నాన్ వెజ్ తినాలనిపిస్తే, నాన్ వెజ్ మీకు అవైలబుల్గా లేకపోతే ఈ రెసిపీ పనీర్తో ట్రై చేయండి. సేమ్ కీమా బాల్స్ ఎలా అయితే టేస్ట్ వస్తాయో అదే టేస్ట్ వస్తుంది ఈ రెసిపీ. నేను ఫస్ట్ టైం తిన్నప్పుడైతే కీమా టేస్ట్ లాగే అనిపించింది నాకు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలా మనం చేసుకున్న ఫ్రిటర్స్ని బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసుకొని అప్పుడు మనకి ఒక పాన్లో కొంచెం గీ అలా అప్లై చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ గీ అప్లై చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ అలా బ్రష్ చేసుకొని మనం ఈ ఫ్రిటర్స్ని లైన్లో ఫ్రై చేసుకోవడానికి మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఈ ఫ్రిటర్స్ని కొంచెం ప్రెస్ చేసుకుంటే ఫ్రిటర్ అంతా ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ సైడ్ కూడా తిప్పుకొని మనం ఫ్లిప్ చేసుకొని ఫ్రిటర్స్ని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం సెపరేట్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. సో మన ఈవినింగ్ స్నాక్ వితౌట్ ఆయిల్ పనీర్ ఫ్రిటర్స్ రెడీ అయిపోయాయి. పనీర్లో కాల్షియం చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది కాబట్టి మన పిల్లలకి కూడా పనీర్ చాలా మంచిది. సో ఈ స్నాక్ మీరు ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి కూడా పెట్టండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అవ్వండి. అన్వితాస్ కుక్ హౌస్కి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి నా ఫర్దర్ రెసిపీ నోటిఫికేషన్స్ కోసం. మళ్ళీ ఒక మంచి డిలీషియస్ డెజర్ట్తో కానీ, స్నాక్తో కానీ, మెయిన్ కోర్స్తో కానీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్ అండ్ నమస్తే.